వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. తుని నియోజకవర్గం ఏదైతే బాలికపై అత్యాచారానికి పాల్పడిన నారాయణరావుకి ఇప్పటికే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకి తరలిస్తున్న సమయంలో అయితే ఆత్మహత్యకి పాల్పడినట్టు చెప్తున్నారు. అయితే కొమ్మటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం డిఎస్పీ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏ సమయంలో కోర్టుకి తరలిస్తున్నారు, అసలు ఏం జరిగింది? నిన్న సాయంకాలం 6 గంటల ప్రాంతంలో ఈ ముద్దాయి అరెస్టు సంబంధించిన వివరాలు పత్రికాముఖంగా అందరికీ తెలియపరిచిన తర్వాత ఈయన యొక్క మెడికల్ ఎగ్జామినేషను తర్వాత ఇతర రికార్డులు అన్నీ కూడా కంప్లీట్ చేసుకునేసరికి రాత్రి 10 దాటిపోయింది. స్థానిక కోర్టుకు కూడా ఇలా ఎస్కార్ట్ తీసుకొస్తున్నామని చెప్పి తెలియపరిచి మా కోర్టు కానిస్టేబుల్ కూడా కోర్టుకు పంపించి ఎస్కార్ట్ ఇచ్చి పంపించిన తర్వాత వీళ్ళు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో కోమటి చెరువు దగ్గర ఈ నిందితుడు ఈ కేసులో ఎవరైతే ఉన్నారో ఆయన నేచురల్ కాల్స్ నిమిత్తం రిక్వెస్ట్ చేయడం, ఆ రిక్వెస్ట్ని మన్నించి మన వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు ఆ చెరువు సమీపంలో ఆయన అటెండ్ అవుతుండగా ఆ టైంలో వర్షం కారణంగా అలాగే లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల అతను కనిపించకపోతే ఈయన మిస్ అయినట్టుగా మన వాళ్ళు భావించారు. తర్వాత ఒక కొద్దిసేపు వాళ్ళు వెతికిన తర్వాత నాకు టౌన్ సేగర్కి రోల్ సేగర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము కూడా వెళ్ళాము. సీన్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని అడిగితే వాళ్ళు కూడా చూడలేదని చెప్పారు. కాకపోతే చిన్న శబ్దం అయితే చెరువులో వచ్చిందని చెప్పారు. దాని మీదట మేము చుట్టూ పరిశీలించి మేము కూడా గాలించాం కొంతవరకు. తర్వాత ఫైర్ సర్వీస్ వారిని కూడా మేము యొక్క రిక్వెస్ట్ మీద వారు కూడా వచ్చి కొంతవరకు చేసిన తర్వాత రాత్రి 2:30 వరకు కూడా మా గాలింపు చర్యలు చేసాం. తర్వాత మార్నింగ్ గజయత్గాలు వచ్చిన తర్వాత బాడీ ట్రేస్ అవుతుంది. సార్ ఏ సమయంలో జరిగింది సార్ సుమారుగా? అంటే అప్రాక్సిమేట్ టైం, అంటే వాడు మిస్ అయ్యే టైం అప్రాక్స్గా ఎప్పుడు గుర్తించారు పోలీసులు? మీకు ఎప్పుడు ఇంటిమేషన్ వచ్చింది? బహుశా అరౌండ్ 11 అయ్యి ఉండొచ్చు. వాళ్ళైతే మా స్టాఫ్ అయితే ఒక పావు గంటలో చెప్పారండి. మేము కూడా తిని టౌన్లో ఉన్నాము. మేము కూడా ఇమీడియట్గా వెళ్ళాము. సార్ అయితే కుటుంబ సభ్యులు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఇది అనుమానాస్పద మృతి కింద అనిపిస్తుంది. మా దగ్గర రాత్రి 10:30కి ఇన్సిడెంట్ జరిగితే 10:37కి వచ్చి మా దగ్గర సంతకాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు సార్? అంటే 10 గంటలప్పుడు ఏం జరిగిందంటే మేము రికార్డ్ అంతా వెరిఫై చేసుకుంటే అరెస్ట్ ఇంటిమేషన్ అయితే మాకు అందులో కనబడలేదండి. అప్పుడేమో అర్జెంటుగా ఒక కానిస్టేబుల్ పంపించి, ఎందుకంటే అరెస్ట్ ఇంటిమేషన్ లేకుండా ఏ మేజిస్ట్రేట్ గారు రిమాండ్ తీసుకోవాలి. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అది కంపల్సరీ అండి. అరెస్ట్ ఎవరో తెలియపరచాలి. ఆయనేమో నాకెందుకు ఇస్తున్నారు, నేను మా నాన్న సంబంధం లేకుండా ఉన్న ఆ విషయం నిన్న చెప్పాం కదా అని అన్నారు. బాబు సంబంధం ఉందా లేదని కాదు, మీకు ఆ విషయం తెలియపరుస్తున్నాం అంటే ఆయన కూడా రాత్రి కన్విన్స్ ఆయన తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ కలిపే అప్పుడు కోర్టుకు పంపించడం జరిగిందండి. ఎందుకంటే అరెస్ట్ ఇంటిమేషన్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రికార్డు కోర్టుకు పంపేటప్పుడు. సార్ అంటే బయట వస్తున్న కథనాల ప్రకారం 10:30 సమయంలో జరిగిందని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే, మా దగ్గర జరిగినప్పుడే అది ఆయన చనిపోయారని, ఆత్మహత్య పాల్పడ్డారని స్టేట్మెంట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు పోలీసులు మా దగ్గర అరెస్ట్కి సంబంధించింది మాత్రమే తీసుకున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సార్. దానికి ఏం చెప్తారు? కోర్టుకి రిమాండ్ పంపేటప్పుడు మీకు ఆల్రెడీ క్లియర్ చేశాను. రిమాండ్ పంపేటప్పుడు కోర్టు రికార్డులో అరెస్ట్ ఇంటిమేషన్ ఉండాలి. అరెస్ట్ ఇంటిమేషన్ అది మాకు కనబడలేదు కాబట్టి వెంటనే ఆ అరెస్ట్ ఇంటిమేషన్ చేసి ఆ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కోర్టుకి బయలుదేరండి. స్టేషన్ నుంచి సంతకం సేకరించిన తర్వాత పంపించామని చెప్తున్నాను. ఎందుకంటే స్టేషన్ రికార్డులో కూడా కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలు కూడా ఆ విషయం అంతా కూడా ధృవీకరించబడుతుంది. సార్ ఇప్పుడు అంటే బాడీ ఫైండ్ అవుట్ అయిన విధానం చూసుకున్నట్లయితే అతను చేతులు పైకి పెట్టి ఉండడం, అంటే సుమారుగా అతను దొరికిన ఏరియా, అంటే దూకిన ఏరియాకి ఎంత డిస్టెన్స్ ఉండదు సార్? అది అంతా కరెక్ట్గా చెప్పలేమండి. అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఈ ఇంక్వెస్ట్ కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారితో చేస్తామండి. స్థానిక ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ చేస్తారు. వారి అన్ని విషయాలు పరిశీలించి వారు ఆ రిపోర్ట్లో పొందుపరుస్తారు. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే అరెస్ట్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్కి ఏదైతే మిస్ అయిందో దానికోసం మాత్రమే సంతకాన్ని సేకరించాం. అదంతా కంప్లీట్ అయిన తర్వాతే రిమాండ్కి పంపించే క్రమంలో ఇదంతా జరిగింది. ఏదైతే మెజిస్ట్రేట్ దగ్గరికి పంపించే సమయంలోకి ముందే సంతకాన్ని సేకరించాల్సిన ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ సంతకాన్ని సేకరించిన తర్వాతే ఇతన్ని స్టేషన్ నుంచి మెజిస్ట్రేట్ వద్దకి తరలించమంటూ కూడా డిఎస్పీ శ్రీహర్రాజు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. ఎవరైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్. పోలీస్ కస్టడీలో ఉండగా ఎవరైనా ఎలా ఎందుకు చేస్తారు? మీకు ఎవరి మీద అనుమానం? అదే నేను ఎవరి మీద అంటే పోలీసుల మీద అనుమానం చెప్పగలనా? నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా? అదే సార్, ఆయన చనిపోయాడు. మాకు 10:30 కల్లా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా
నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. నలుగురు వచ్చారు. ఇంకేం చేస్తామండి, ఏమైనా పెట్టాం, సంతకం పెట్టాం. పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సీఏ గారు ఫోన్ చేశారు. 6-7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారంటగా అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి. అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకేశారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది. అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్లో ఉన్నారు ఆయన. రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ టౌన్లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్లోకి తీసుకెళ్లారు. టౌన్లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటుంది. అవన్నీ విజువల్స్ అదే సార్, అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని. అదే దర్యాప్తు ఆల్ చేయాలి సార్. దర్యాప్తు ఆల్ చేయాలి సార్. ఇప్పుడు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా, ఎవరన్నా ఉంటేనే కదా ఏం చేస్తారు. అది ఏం చేశారని మాకు తెలియాలి సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగోలేదండి. అది అనుమానాస్పదంగా ఉంది. అనుమానాస్పదంగా ఉంది సార్ చనిపోయిన విధానం. మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తున్నాం సార్. నిజం తెలియదు సార్ మాకు.